మధ్యలో ఆకుకూర సార్ పాలకూర తోటకూర కొత్తిమీర మెంతులు ఇలా డిఫరెంట్ క్రాప్స్ అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓం గణానాంతవా గణపతింగమవామహే కవింగవేణామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః దేవలగ్నం సుతనంద దేవతారాబలచంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవలక్ష్మీ पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि ओं केशवाय नमः ओं नारायण ममाग्ने वर्षादिहिवेश्वस्तमयन्त्रेन्धाना सर्वं कुशेम मह्यन्नमन्तां ऋतुरस्त्रयाध्यक्षयन्त्रादीयम मम देव मम देवाय सर्वेन्द्रानन्दमृतो विष्णुरग्रे ममान्तरिक्षमृगोपमस्तमह्यं वातपवतां कामे अस्मिन् मयि देवाग्रभ्रमाजदन्तां मह्याशीलस्तु मयि देवहूतिः देव्या होतारामन्दपूर्वेष्टास्यामधर्वा समङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु निश्चितमङ्गलानि भवन्तु गोदेवताभ्यो नमः कर्पूर नीराजनं दर्शयामि येन नीराजमणयो धृत दक्षदारयेत् गोदेवतानुग्रह कटाक्षः ओं ममाग्ने वच्चादेव కొద్దిగా వెనక్కుంటే అందరూ పడతారు. They are small in size, but they actually are more efficient in releasing oxygen than at par with the normal bigger plants. And the future belongs to excellent village. Complete chutney choice colors. Natural colors. Only one of the cluster. Paidana
చాలా బాగుంది. మేడాలో ఎన్రిచ్ షాప్ మంచి బ్రాండ్. ఆ తర్వాత అన్ని అవునమ్మా, కొంచెం ఐఎమ్ వెరీ కీన్ ఆన్ ఇంక్రీజింగ్ రూఫ్ టాప్ గార్డెన్. మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు కళ ఏంటంటే ముందు ఒక డ్రోన్ ఎగరేసి కాలనీ ఉండాలంటే 15 రోజులు తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ కూడా మేడం పేరు ఏంటి? కవిత మేడం. ఇండస్ట్రీ ఏంటి? కొత్త వాళ్ళ బిజినెస్ కొత్త కంపెనీ మేడం ఇంట్రెస్ట్ చేస్తుంది. దాన్ని కూడా పరికరాలు కానీ అన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా మన విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్నీ పెరుగుతుంది అని ఆశిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి, కుటీర పరిశ్రమల వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.